శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారికి ఈ నెలలో శనిగ్రహ వక్ర గమనం వల్ల వీరి యొక్క చిరకాల కోరిక ఏదైతే సొంత గృహం కొనుక్కోవాలి, లేదంటే పాతగా ఉన్నటువంటి తన యొక్క గృహాన్నో ఆస్తినో డిస్మాంటిల్ చేసి మళ్ళా కొత్తగా నిర్మించుకోవాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఈ ధనుసు రాశి వారికి సొంత ప్రాంతంలో ఎక్కడైతే పుట్టి పెరిగి చదువుకున్నారో ఆ ప్రాంతంలో పెద్దగా వీళ్ళకి అభివృద్ధి రావడం అన్నది కష్టమవుతుంది. వేరే ప్రాంతానికి మారిన తర్వాత అక్కడ మీ యొక్క అభివృద్ధి, మీ స్థిరాస్తి అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆ విధంగా ప్రస్తుతం ఎవరైతే ఇతర ప్రాంతంలో ఉన్నారో వారి యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉన్నది. ఇది ఏదో విధంగా సొంత గృహానికి కావాలన్నటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ, ప్రాథమికంగా దాని యొక్క ఫార్మాలిటీస్ పూర్తి అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో కొత్తగా మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాల్ని, వ్యాపార వ్యవహారాల్ని మార్చే అవకాశం ఉన్నది. అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క సంస్థని వేరే ప్రాంతంలోకి అభివృద్ధి చేసే విధంగా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానివల్ల మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. ధన విషయంలో మీకు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మీ యొక్క ప్రయత్నానికి ఏదో విధంగా సమయానికి ధనం రావడం, ఆ పని పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మీరు ఏ ప్రయత్నం చేసినా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడం మొదలెడుతూ ఉంటుంది. మీ యొక్క అభివృద్ధికి కొంతవరకు మీ కుటుంబ సభ్యులు కారణమవుతుంటారు. అలాగే మీ యొక్క అభివృద్ధి కాకుండా కూడా వాళ్ళే కారణం అవుతూ ఉంటారు. సో ఏదైనా నిర్ణయం మీదే కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విమర్శలు వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి మీకు ఏదైతే కరెక్ట్, ఏదైతే పర్ఫెక్ట్ అనుకుంటారో ఆ విధంగా వెళితేనే మీరు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యులకు విలువిచ్చినప్పుడు ఏదైనా ఒక అభిప్రాయ భేదం రావడం, ఆ పని, ఆ ప్రయత్నం అక్కడితో ఆగడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రయత్నం చేయండి, ఫలితం పొందుతారు. మరి గురువు కూడా ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఈ పని చేయొచ్చా, నిజాయితీగా ఉందా, దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, అవన్నీ కూడా ఆలోచించి ఎవరికి అపకారం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రయత్నం నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని పనులు ఆలస్యమైనప్పుడు కూడా సక్సెస్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో నిర్భయంగా ముందుకు వెళ్ళడం మంచిది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కంపల్సరీగా మీకు ఆగస్టు 20వ తారీఖు లోపల అమ్మాయి అయితే మంచి పొజిషన్లో ఉన్నటువంటి మంచి పర్సనాలిటీ కలిగినటువంటి అబ్బాయి రావడం జరుగుతుంది. అలాగే అబ్బాయి అయితే జీవితంలో ఊహించని విధంగా అంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి పెళ్లి కుమార్తె మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక మంచి అవకాశం మీరు నిర్ణయం తీసుకోవడానికి. ఏదైనా వివాహం అన్నది కంపల్సరీగా ఈ సమయంలో జరగడం కానీ, నిశ్చితార్థం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో విదేశంలో కానీ ఏదైనా పెద్ద సిటీలో ఉన్నటువంటి వధువు లేదా వరుడు లభించే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంచుమించుగా మీకు ఆగస్టు 20వ తారీఖు తర్వాత ఆర్థిక పరంగా ధనలాభం కలుగుతుంది. అయితే వృత్తిలో కూడా మార్పు కానీ, ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తూ ఈ శుక్రగ్రహంతో కలిగడం వల్ల ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి టాలెంట్ పెంచుకుంటారు. విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. ఏదైనా వృత్తిలో ఉన్నవాళ్ళు దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం, మీ యొక్క సామర్థ్యాన్ని, అలాగే మీ యొక్క ఆఫీస్ యొక్క అట్మాస్ఫియర్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఎక్కువగా వృత్తిపరమైన ఆదాయం లభిస్తుంది. వృత్తిలో కొన్ని మార్పులు కూడా లభిస్తూ ఉంటాయి.
అలాగే వాహన యోగం, స్త్రీ లాభం కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే అమ్మాయిలకైతే మరి అదృష్టవశాత్తు వారికి కొత్త ఉద్యోగం రావడం కానీ, వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం, ఇవన్నీ కూడా బుధుడు ఈ ధనుసు రాశి వారికి అటు సప్తమ భావానికి, దశమ భావానికి కారణం అవుతూ ఉంటాడు. ఒక విధంగా బాధకుడు అవుతూ ఉంటాడు అన్నమాట. అందువలన ప్రతి ధనుసు లగ్న జాతకులకి జీవిత భాగస్వామి బాధకుడుగానో బాధకురాలుగానో ఉండడం జరుగుతుంటుంది. అంటే మీరు చేసే ప్రతి పనిని విమర్శించడం, ఏదో విధంగా దాన్ని ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా చికాకు పెడుతూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు ముందుకెళ్తే ఏదైనా ఈ ధనుసు రాశి వారికి వివాహం బాగుంది, మంచి భార్య వచ్చింది, ఖచ్చితంగా వారి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ 100% బాగుంటుంది. భార్య బాగలేదు, ఇబ్బంది పెడుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్, చికాకులు, ఏదో విధంగా సమస్యలు సృష్టిస్తుందంటే వాడి వృత్తి కూడా ఆ విధంగానే బ్రేక్స్ వస్తూ, ఇబ్బంది పడుతూ, మధ్యలో ఆగిపోతూ చికాకు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ధనుసు రాశి వారి జీవితం అంతా కూడా మంచి భార్య మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ఏదైనా కొత్తగా వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అవుతున్న వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఆదర్శాలకు ఇంకో దానికో పోకుండా మంచి కుటుంబం, మంచి ఆరోగ్యం ఉన్నటువంటి భార్యను ఎన్నుకుంటే ధనం దానికదే మీకు లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క నిర్ణయం అంతా కూడా వివాహం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా మీరు సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలోనే ఉద్యోగపరంగా రాణిస్తారు. ఈ విధంగా ధనుసు రాశి వారు నిరంతరం విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని కళ్యాణం జరిపించడం వల్ల, అలాగే శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం వాటిలో పాల్గొని కనీసం మరి ఆంజనేయ స్వామి వారిని, హనుమంతుల వారిని, శ్రీరాముల వారిని, విష్ణుమూర్తిని వీళ్ళని ఎక్కువగా పూజించుకోవడం వల్ల మీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మజాతకం బాగుంది, గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్నగాలుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం, బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు. ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి, నైరుతి లాంటివి ఉంటే. కొన్ని దోషాలు ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత లేదా 14 సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన, పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ పవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది. ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో వాస్తు దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది. అది దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు 20-25 సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ, సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం, ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు, కానీ నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం, ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు. అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు, అది 1 సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది. 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి.
అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక 100 సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది. అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి, ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఒక చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్కాయ 1 కానీ 5 కానీ, అలాగే లవంగాలు ఒక 5, కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక 5, అలాగే కొద్దిగా సింధూరం, ఈ 5 వస్తువులు కూడా 5 సంఖ్య వచ్చేలాగంటే వచ్చే 5 సంఖ్యలో కొన్ని వేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదైవం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం. అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది, ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, అప్పు కోసం వెళ్తున్నాం, ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి. కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్నా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళ తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి. ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి, ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. స్వస్తి.